హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. బాక్స్ ఆఫీస్ దగ్గర బిఫోర్ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన సినిమాలు 10 days రన్ అండ్ లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాలు 5 days లాంగ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్నాయి. అయితే ఈ వీకెండ్ ఏ సినిమా డామినేట్ చేసింది అంటే పుష్ప 2 పేరే ఫస్ట్ వినిపిస్తుందని చెప్పొచ్చు. అసలు మామూలు ర్యాంపేజ్ కాదు. 25వ రోజు కూడా వాళ్ళు విడిగా 20 కోట్ల గ్రాస్ ని కొట్టాలంటే పుష్ప 2 ని పక్కన పెడితే మార్కో మూవీ గడిచిన వీకెండ్ అన్ఎక్స్పెక్టెడ్ రన్ తో మైండ్ బ్లాక్ చేయగా అసలు ఈ మూవీ రిలీజ్ అయిన వీకెండ్ విడుదల టు యూఐ మీదున్న హైప్ లో సగం కూడా ఈ సినిమాకి లేనే లేదు. హిస్టరీలో నిలిచిపోబోతుంది ఈ ఫిల్మ్. ఇక ముఫాసా ఇండియాలో 100 కోట్ల గ్రాస్ ని ఇప్పుడు దాటేయగా ఇప్పుడు 150 కోట్ల వైపు పరుగులు తీస్తుంది. ఇక మ్యాక్స్ కూడా పర్వాలేదనిపించే రేంజ్ లో పర్ఫార్మెన్స్ చూపెట్టగా బరోస్, బేబీ జాన్ అండ్ బచ్చర్మల్లి సినిమాలు మాత్రం ఈ వీకెండ్ కూడా డిసప్పాయింట్ చేశాయి. సో లేట్ చేయకుండా ఈ 9 సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం పదండి. పుష్ప 2 25 days బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా బేబీ జాన్ విషయానికి వస్తే డే 1 11.2 కోట్ల నెట్ తో మంచిగా స్టార్ట్ అవగా తర్వాత 4 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా మినిమం 5 కోట్ల నెట్ కూడా పెట్టలేకపోయింది ఈ ఫిల్మ్. డే 2 4.7 కోట్లు, డే 3 3.6 కోట్లు, డే 4 4.2 కోట్లు అండ్ డే 5 4.7 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో ఇండియాలో నెట్ 28.6 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 34.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 8.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా 5 days టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 43 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. సినిమా బడ్జెట్ కి వచ్చిన కలెక్షన్స్ అయితే డిజాస్టర్ గా చెప్పొచ్చు. ఓ పక్క హిట్ మూవీకి రీమేక్ కావడం, సినిమాపై హైప్ ఉండడం అండ్ మెయిన్లీ సల్మాన్ ఖాన్ గెస్ట్ గా ఉన్నా కూడా పుష్ప తాకిడిని తట్టుకోలేకపోయింది ఈ ఫిల్మ్. ఇక బరోస్ విషయానికి వస్తే ఈ సినిమా బడ్జెట్ అండ్ కలెక్షన్స్ చూస్తే మోహన్ లాల్ ని స్టార్ హీరో అని ఒప్పుకోవడానికి కూడా ఎవరు సిద్ధపడరు. కేరళలో సండే 1.2 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేస్తూ మార్కో దెబ్బకి సైలెంట్ అయింది ఈ ఫిల్మ్. 5 days క్రాస్ కేరళలో 8.6 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక తెలుగు స్టేట్స్ లో 45 లక్షలు, కర్ణాటకలో 26 లక్షలు, తమిళనాడులో 39 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో 10 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద మరో 4.3 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 5 days టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 14.3 కోట్ల రేంజ్ లో మాత్రమే ఉంది. సినిమా బడ్జెట్ చూస్తే 50 కోట్ల పై మాటే. బిజినెస్ వాల్యూ బట్టి చూసినా కూడా హిట్ అవడానికి మరో 35 కోట్ల గ్రాస్ అయితే అవసరం. సో యాజ్ యూజువల్ గా మోహన్ లాల్ గారి కెరీర్ లో మరో డిజాస్టర్ యాడ్ అయినట్టే. ఇక మ్యాక్స్ విషయానికి వస్తే 5వ రోజు కొద్దిగా గ్రోత్ చూపిస్తూ కర్ణాటకలో 6 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 5 days క్రాస్ కర్ణాటకలో 30.7 కోట్లకి చేరుకుంది. ఇక తెలుగు స్టేట్స్ లో 1.3 కోట్లు, తమిళనాడులో 65 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1 కోటి వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 days కి గాను ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 32.8 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద డీసెంట్ నెంబర్స్ ని పెట్టింది తప్ప ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే అక్కడి నుంచి ఏం లేదు. ఒక కర్ణాటక సూపర్ స్టార్ హిట్ సినిమాకి ఈ కలెక్షన్స్ అంటే ఒక రకంగా బిలో యావరేజ్ గా చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక బచ్చల్మల్లి విషయానికి వస్తే అంతా కలిసి సైలెంట్ గా ఈ సినిమాని సెలెక్ట్ చేశారు. డీసెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా డిజాస్టర్ అనిపించుకోక తప్పట్లేదు. ఫస్ట్ వీకెండ్ డీసెంట్ కలెక్షన్స్ తర్వాత స్లో అయిన ఈ ఫిల్మ్ సెకండ్ వీకెండ్ పెద్దగా గ్రోత్ అయితే చూపెట్టలేకపోయింది. అలా 10 days కి గాను తెలుగు స్టేట్స్ లో షేర్ 1.5 కోట్ల రేంజ్ లో ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 30 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 1.8 కోట్ల రేంజ్ లో ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ 5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. సో డిజాస్టర్ తోనే అనుకానుంది బచ్చలమల్లి ఫిల్మ్. ఇక విడుదల 2 విషయానికి వస్తే 10వ రోజు సండే అయినా కూడా 1.7 కోట్ల గ్రాస్ ను మాత్రమే కలెక్ట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ బిగ్ డే ని చూసిందని చెప్పొచ్చు. దాంతో టోటల్ గ్రాస్ తమిళనాడులో 35 కోట్ల మార్క్ దాటగా తెలుగు స్టేట్స్ లో 2.2 కోట్లు, కేరళలో 88 లక్షలు, కర్ణాటకలో 2.7 కోట్లు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 54 లక్షల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేయగా 10 days క్రాస్ ఇండియాలో 41.6 కోట్లకి చేరుకుంది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 10 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 51.5 కోట్ల మార్క్ దాటింది. మూవీ ప్రాపర్ హిట్ అనిపించుకోవాలంటే 60 కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేయక తప్పదు. ఇక యూఏ విషయానికి వస్తే ఈ మూవీ కూడా సేమ్ విడుదల 2 లోనే సండే రోజు కేవలం 1.5 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో కలెక్షన్స్ అనేవి ఇలా ఉన్నాయి. కేరళలో 29 కోట్ల గ్రాస్ తో పర్వాలేదనిపించగా తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్ల గ్రాస్ తో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 23 లక్షలు, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 30 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 10 days క్రాస్ ఇండియాలో 35 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 1.7 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో 10 days టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 36.7 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ హిట్ అనిపించుకోవాలంటే వరల్డ్ వైడ్ గా 40 కోట్ల షేర్ అయితే అవసరం. బట్ యూఐ మూవీ చూస్తే గ్రాస్ పరంగా కూడా 40 కోట్ల మార్క్ ని అందుకోలేదు.
సో ఫ్లాప్ వర్డిక్తోనే ఎండ్ కాబోతుంది యుఐ ఫిల్మ్. ఇక మార్కో విషయానికి వస్తే 10వ రోజు ఒక కేరళ నుంచి 2.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో బరూస్ కంటే డబుల్ నెంబర్ పెట్టిందని చెప్పొచ్చు. దాంతో 10 డేస్ క్రాస్ కేరళలో 34 కోట్లకి చేరుకోగా కర్ణాటక నుంచి 2.6 కోట్లు, తమిళనాడు నుంచి 26 లక్షలు, తెలుగు స్టేట్స్ నుంచి 40 లక్షలు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ ఇండియాలో కలెక్ట్ చేసిన గ్రాస్ 41.5 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ మొత్తం మీద మరో 28 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో 70 కోట్ల మార్క్ దాటింది. సో ఇప్పటికే బ్లాక్ బస్టర్ అయింది మార్కో ఫిల్మ్. ఇక జనవరి 1న తెలుగు వర్షన్ ఎలానో ఉండడం ఒకటైతే ప్రస్తుతం హిందీలో ఎక్సలెంట్ గా రన్ అవుతుండడం మరొక విశేషం. సో ఫుల్ రన్ లో మినిమం 100 కోట్ల గ్రాస్ ని అందుకోబోతుంది మార్కో ఫిల్మ్. ఇక ముఫాసా విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో మహేష్ బాబు స్టార్ పవర్ గట్టిగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అలానే యుఎస్ లో తెలుగు వర్షన్ పరంగా కూడా మంచి నెంబర్స్ ని పెట్టింది ఈ ఫిల్మ్. ముందుగా ఇండియా వరకు చూసుకుంటే ఇంగ్లీష్ వర్షన్ కి గాను 35 కోట్ల వరకు నెట్ పెట్టగా హిందీ వర్షన్ తో 35 కోట్లు, తెలుగు వర్షన్ తో 14 కోట్లు అండ్ తమిళ వర్షన్ తో 17 కోట్ల పైన నెట్ పెట్టిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన నెట్టే 102 కోట్లకి పైగా ఉండగా గ్రాస్ 120 కోట్ల మార్క్ దాటింది. డిజ్నీ సినిమాల ఫ్యాండమ్ తో పాటు షారుఖ్ ఖాన్, మహేష్ బాబు స్టార్ పవర్ కూడా యాడ్ అవడంతో ఒక యావరేజ్ సినిమాకి బ్లాక్ బస్టర్ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటూ వరల్డ్ వైడ్ గా 2800 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది ముఫాసా ఫిల్మ్. లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇండియన్ సినిమాకి ఓవర్సీస్ మార్కెట్ ఎంతైతే ఇంపార్టెంట్ అయిందో ఈ రోజు ముఫాసా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో మన ఇండియన్ నెంబర్స్ కూడా ఆరెంజ్ లో కనిపిస్తుండడంతో హాలీవుడ్ సినిమాలకి కూడా ఇండియన్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్ అయిందని చెప్పొచ్చు. ఎలానో న్యూ ఇయర్ తో పాటు ఆ వీకెండ్ కూడా ఉండడంతో 150 కోట్లు టచ్ చేసే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. సో హాలీవుడ్ సినిమాల పరంగా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టబోతుంది ముఫాసా ఫిల్మ్. చూడాలి మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో. ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తో దుమ్ములేపిన పుష్ప 2 ఇండియాలో బాహుబలి 2 ని బ్రేక్ చేయడానికి రెడీ అయింది. ఇండియాలో బాహుబలి 2 గత 7.5 ఏళ్లుగా టాప్ లిస్ట్ లో ఉంటూ రాగా నెట్ పరంగా ఇప్పటికే పుష్ప 2 దీన్ని బీట్ చేసింది అండ్ ఇప్పుడు గ్రాస్ పరంగా కూడా దీన్ని కొట్టే ప్రయత్నంలో ఉంది పుష్ప 2. బాహుబలి 2 ఇండియాలో 1030 కోట్ల వరకు నెట్ ని కలెక్ట్ చేయడంతో పుష్ప 2 1157 కోట్ల నెట్ తో దాన్ని బ్రేక్ చేయగా బాహుబలి 2 ఇండియాలో 1030 కోట్ల నెట్ తో టాప్ లిస్ట్ లో ఉండగా పుష్ప 2 1157 కోట్ల నెట్ తో ఎప్పుడో దాన్ని బ్రేక్ చేయగా గ్రాస్ పరంగా బాహుబలి 2 ఇండియాలో 1416 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ స్టిల్ టాప్ లిస్ట్ లో కంటిన్యూ అవుతుంది. ఇక పుష్ప 2 విషయానికి వస్తే 1379 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇండియాలో బాహుబలి 2 తర్వాత ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు. బాలీవుడ్ గా చూసుకుంటే దంగల్ 2000 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తూ ఇండియన్ సినిమాకి ఇండస్ట్రీ హిట్ గా ఉన్నా కూడా ఇండియా వరకు చూసుకుంటే బాహుబలి 2 వెనకలే ఉండడంతో బాహుబలి 2నే ఇండియాకి ఇండస్ట్రీ హిట్ గా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ ని రీప్లేస్ చేయడానికి రెడీ అయింది పుష్ప 2. ఇక ఇప్పటికే సింగిల్ థియేటర్ పరంగా స్టేట్ రికార్డ్స్ ఎన్నో క్రియేట్ చేయగా 25 రోజుల పాటు తెలుగు స్టేట్స్ లో 1 crore షేర్ ని కంటిన్యూస్ గా కలెక్ట్ చేస్తూ టాప్ 2 ప్లేస్ కి అయితే వెళ్ళింది. మరో 4 రోజులు ఈ మార్క్ అందుకుంటే బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అయినట్టే. బట్ బుకింగ్స్ బట్టి చూస్తే ఈ రోజు 80 లక్షల నుంచి 95 లక్షల వరకు షేర్ వచ్చే ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. ఆఫ్లైన్ లో టికెట్ సేల్ గట్టిగా జరిగితేనే 1 crore షేర్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ పుష్ప 2 బాహుబలి 2 ని కొట్టలేదంటే మాత్రం ఈజీగా 10 ఏళ్ల రికార్డ్ అయితే బాహుబలి 2 పేరుపైనే ఉంటుంది. ఇక ఇప్పటికే హిందీలో 750 కోట్ల నెట్ మార్క్ ని దాటేస్తూ ఇప్పుడు 800 కోట్ల వైపు పరుగులు తీస్తూ ఉండగా ట్రేడ్ లెక్కల్లో 1700 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకోబోతుంది పుష్ప 2. మరి బాహుబలి 2 1810 కోట్ల గ్రాస్ ని అందుకుంటుందో లేదో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. మ్యాక్స్, యుఐ, మార్కో, ముఫాసా అండ్ పుష్ప 2 ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.